అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? తగిన వరుడు. వైశాలీనగర రాజైన ప్రతాపరుద్రుడికి సూర్యకుమారి ఒక్కతే సంతానం. అందుచేత అతను ఆమెనే కొడుకు అనుకొని ఆమెకు ఇతర చదువులతో పాటు యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. ఆమె అన్ని యుద్ధ విద్యలలోనూ అసామాన్య ప్రజ్ఞ సంపాదించింది. సూర్యకుమారికి యుక్త వయసు వచ్చింది. తన అనంతరం రాజ్యపాలన చెయ్యవలసి ఉన్న తన కుమార్తెకు ఎలాంటి భర్తను ఎంపిక చెయ్యాలన్నది ప్రతాపరుద్రుడికి సమస్య అయింది. ఆమెను చేసుకునే రాకుమారుడు యుద్ధ విద్యలలో ఆమెను మించగలవాడైతే చుట్టుపక్కల ఉండే రాజులలో వైశాలి నగరాన్ని ఒక ఆడది పాలిస్తున్నదన్న తేలిక భావం ఉండదని ప్రతాపరుద్రుడు అనుకుని యుద్ధ విద్యలలో తన కుమార్తెను ఓడించగలవారికే ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని దేశ దేశాలకు వర్తమానం పంపాడు. స్వయంవరం శుభదినాన అనేక మంది రాజులు రాజకుమారులు వైశాలి నగరం చేరారు. స్వయంవరానికి వచ్చిన వారిలో 2 ఆటవికులు కూడా ఉండటం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయాడు. రాకుమారితో రాజవంశం వారే పోటీ చెయ్యాలని ఆయన నియమం పెట్టలేదు. కానీ ఈ ఆటవికులకు తన కుమార్తెతో పోటీ చేసే అవకాశం ఇవ్వరాదని ఆయన నిశ్చయించుకున్నాడు. కానీ ఆ నిర్ణయం నిరుపయోగమైపోయింది. ఎందుచేతనంటే స్వయంవరానికి వచ్చిన రాజులు రాజకుమారులు సూర్యకుమారితో అన్ని యుద్ధ విద్యలలోనూ పోటీ చేసి అన్నింటిలోనూ ఓడిపోయారు. ఆ కారణం చేత ఆమెతో వీరమల్లు నాగమల్లు అనే ఆటవికులను పోటీ చెయ్యనివ్వక తప్పలేదు. వీళ్లను మరింత పట్టుదలగా ఓడించు అని ప్రతాపరుద్రుడు తన కుమార్తెను రహస్యంగా హెచ్చరించాడు. ఆ హెచ్చరిక కూడా నిరుపయోగమయ్యింది. వీరమల్లు అన్ని యుద్ధ విద్యలలోనూ సూర్యకుమారిని ఓడించాడు. ఆ వీరమల్లుకు తన కుమార్తెను పెళ్లి చెయ్యకుండా తప్పించుకోవటానికి మార్గం ఏమిటా అని ఒక వంక రాజు మదనపడి చస్తూ ఉంటే వీరమల్లు తనకు సూర్యకుమారికి పెళ్లి ప్రకటించమని తొందర చెయ్యసాగాడు. ఇంతలో నాగమల్లు, మహారాజా, పోటీదారులలో నేనింకా మిగిలే ఉన్నాను. నాకు అవకాశం ఇవ్వకుండా ఈ వీరమల్లుకు రాజకుమార్తెను ఎలా పెళ్లి చేస్తారు అని పేచీపెట్టాడు. అది నిజమే. నువ్వు వీరమల్లు పోట్లాడండి, ఎవరు గెలుస్తారో చూద్దాం అన్నాడు ప్రతాపరుద్రుడు. 2 ఆటవికులకు పోటీ చెయ్యటంలో నాగమల్లు గెలిస్తే ముందు వీరమల్లు బెడద వదులుతుంది. తరువాత నాగమల్లును వదిలించుకోవడానికి ఎత్తు వెయ్యవచ్చునని, నువ్వు ఓడించినది రాజకుమార్తెను కాదు కనుక నీకు రాజకుమార్తెనియ్యను అనవచ్చునని రాజు చాలా ఆశపడ్డాడు. కానీ వీరమల్లు నాగమల్లుతో పోటీ చేయ నిరాకరించుతూ, నేను రాజకుమార్తెతో పోటీ చేసి ఆమెను పెళ్లాడదామని వచ్చాను, కానీ పోటీదారులతో పోటీ చేసి శత్రుత్వాలు కలిగించుకోవడానికి రాలేదు అన్నాడు. వాడి వాదనను అందరూ ఆమోదించారు. అందుచేత రాజు తన కుమార్తెను నాగమల్లుతో కూడా పోటీ చెయ్యనివ్వవలసి వచ్చింది. ఆ పోటీలో సూర్యకుమారి నాగమల్లు చేతిలో కూడా ఓడిపోయింది. ప్రతాపరుద్రుడికి ప్రాణం కుదుటపడింది. తన కుమార్తె ఇద్దరినీ పెళ్లాడలేదు కనుక స్వయంవరం పోటీ రద్దు అయినట్లు భావిస్తున్నానన్నాడు. కానీ అందుకు మిగిలిన పోటీదారులు ఒప్పుకోలేదు. మేం చేతనైతే రాజకుమార్తెను పెళ్లాడడానికి, చేతకాకపోతే కనీసం ఆమె పెళ్లి చూడడానికి వచ్చాం, కానీ ఉత్తగా మా దేశాలకు తిరిగిపోవటానికి రాలేదు. తనను ఓడించిన ఇద్దరిలో ఎవరినో ఒకరిని రాజకుమార్తె వరించి పెళ్లాడవచ్చును. ఇదే న్యాయమైన పద్ధతి అన్నారు. రాకుమార్తె నిర్ణయం మర్నాడు దర్బారులో ప్రకటింపబడుతుందని, అందరూ దర్బారులో మర్నాడు ఉదయం హాజరు కావలసిందని రాజు చెప్పాడు. ఆ రాత్రి వీరమల్లు రహస్యంగా రాజును కలుసుకొని సూర్యకుమారి వింటూ ఉండగా
మహారాజా, నేను కుంతల దేశపు రాజైన కేతువర్మ కుమారుణ్ణి. నా పేరు జయసింహుడు. సూర్యకుమారికి మంత్రశక్తులున్నాయని, మామూలు మానవులు ఆమెను యుద్ధ విద్యలలో జయించలేరని విని రాకుమారుడుగా ఆమె చేతిలో ఓడిపోతే నాకు, నా తండ్రికి, మా దేశానికి తీరని అవమానం జరుగుతుందని ఆటవికుడి వేషంలో రావటం జరిగింది. నాగమల్లు మాత్రం నిజమైన ఆటవికుడు. అతడి తండ్రి ఆటవికుల నాయకుడు. అందుచేత రేపు సభలో రాకుమారి నా మెడలో వరమాల వేసిన పక్షంలో మీకు, మీ వంశానికి అపఖ్యాతి రాకుండా ఉంటుంది. ఈ మాట చెప్పడానికే వచ్చాను అని సెలవు పుచ్చుకొని తన బసకు వెళ్ళిపోయాడు. తనతో పోటీ చేసి ఓడిపోవడానికి సిగ్గుపడి తన వంశాన్ని కూడా రహస్యంగా ఉంచిన వాడి మెడలో చూస్తూ చూస్తూ వరమాల వెయ్యలేక సూర్యకుమారి మర్నాడు నిండు సభలో నాగుమల్లు మెడలో వరమాల వేసి అతన్నే పెళ్ళాడింది. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.